ఈ దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారుతానంటే ఓకే మారిపోవచ్చు అని చెప్పడం పాయింట్ నెంబర్ 1. అతను ఏ రకంగా చంపిందన్నీ కూడా క్లియర్గా చెప్పాడు సార్. అదే సమయంలో వీలునామా కోసం వెతికాము ఆ పేపర్స్ కోసం అనేది అతనే చెప్పాడు సార్. ఇక్కడ నాకు పాయింట్ ఏం కావాలంటే సాధారణంగా ఒక మర్డర్ ఎవరో చేశారు, చేసింది ఒకరు, చేయించింది ఇంకొకరు, ఇవన్నీ పోతే ప్రతి కారణం ఇప్పుడు మర్డర్ అయినా ఇంకోటైనా దానికి ఇన్వెస్టిగేషన్లో కారణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా? ఆ దిశగా ఎక్కడైనా సరే ఈ సిబిఐ విచారణ జరిగిందా? ఏ కారణం లేకుండా ఫలానా వాళ్ళని చెప్తున్నారే కానీ ఇక్కడ నిర్దిష్టమైనటువంటి కారణం అనే దిశగా ఈ దర్యాప్తు సాగుతోందా? అన్న చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం అన్న. నమస్తే. ఇప్పుడు దస్తగిరి 161, 164 అండ్ 306 స్టేట్మెంట్లు 3 ఇచ్చాడన్న కోర్టులో జడ్జి గారి ముందు. ఈ 3 స్టేట్మెంట్ లో కూడా అతను ఇచ్చిన మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి ఇంటికి ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఇంటి డోర్ ను లోపల నుంచి ఎర్రగంగిరెడ్డి ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళామని చెప్పి చెప్తున్నాడు. ఆ ఉన్నటువంటి ఆ డోర్ కు వచ్చేసి లో భాగంలో టవర్ బోల్ట్ గడ అనేటివి ఇరిగిపోయి ఉన్నాయి. అవి కూడా సిట్ వాళ్ళు తీసినటువంటి డాగ్ స్క్వాడ్ వాళ్ళు వీడియో తీసినటువంటి వాటిలో క్లియర్ గా ఉన్నాయి. వాటిని కూడా మనం తొందరలో కోర్టు ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. అవి కూడా మనము రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాము. ఓకే, అతను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పడానికి మెయిన్ ఎవిడెన్స్ మనకు దొరికింది. అతను ఏదైనా లోపల నుంచి ఫ్రీగా డోర్ ఓపెన్ చేసి ఉంటే లోపల ఉన్నటువంటి ఆ టవర్ బోల్ట్ గాని గడ గాని ఇరిగిపోయి ఉండడం అనేది జరగదు. కాబట్టి ఆ దస్తగిరి చేత వీళ్ళందరూ కలిసి ఒక డ్రామాగా కుట్రపన్ని ఒక ఎదుగుతున్నటువంటి ఒక ప్రముఖ నాయకుడిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికే ఇలాంటి కార్యక్రమం చేశారు. కానీ ప్రజాక్షేత్రంలో ఆయన ఎదుర్కోలేక ఈ పిరికి పందులందరూ కలిసి చెప్పిన పాయింట్ కి ఒక ప్రూఫ్ ఏదో చూపిస్తున్నారు ప్రసాద్ గారు. ఒక్క నిమిషం అది చూద్దాము. మీరు ఆ డోర్ గురించి చెప్పారు కదా, ఒకసారి జూమ్ చేయరు. బోల్ట్ గురించి చూపిస్తున్నారు, ఒకసారి అదే జూమ్ చేయరు. ఎస్, ఏంటి సార్ దాని గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి. ప్రజలు కూడా చూస్తారు, ఆ విజువల్ చూస్తూ ఉంటే మీరు చెప్పేది కరెక్ట్ గా క్లియర్ గా ఉంటుంది. ఏం జరిగింది అంటున్నారు కరెక్ట్ గా మళ్ళీ ఒకసారి చెప్పండి ఆ బోల్ట్ గురించి. వివేకానంద రెడ్డి గారి ఆయనకు ఇంటికి తూర్పున మెయిన్ డోర్ ఉంది. ఉత్తరం వైపు నుంచి ఈ టవర్ బోల్ట్ 1 to 4 నలుగురు వ్యక్తులు కలిసి లోపల ఉన్నటువంటి అంటే ముగ్గురు, గంగిరెడ్డి లోపల ఉన్నాడు, రిమైన్ ముగ్గురు కలిసి ఆయన డోర్ ఓపెన్ చేస్తే మేము ఫ్రీగా వెళ్ళాము అని చెప్పి చెప్తున్నాడు. ఫ్రీగా వెళ్తే డోర్ ఓపెన్ గా తీసి ఉంటే ఆ టవర్ బోల్ట్ గాని గడ గాని బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి మెయిన్ అక్కడే ఆ ఎవిడెన్స్ మనకు మెయిన్ ఎవిడెన్స్ అక్కడే ఉంది. మెయిన్ పాయింట్ అక్కడే దొరికింది మనకి. కానీ ఆ సిట్ 1 ఎవరిది? టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సిట్ 1 ఆనాటి మొత్తం ఎంటైర్ సిట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు తీసినటువంటి ఆ వీడియో దాంట్లో క్లియర్ కట్ గా అదే ఏలబడుతూ ఉన్నాయి. మరి ఇదే తర్వాత ఆ ఇంటికి వచ్చినటువంటి ఇదే సునీత ఒక 1 week లోనే ఆ గడను వాటిని రిపేర్ చేసి సెట్ చేసింది. ఈ విషయాన్ని సునీత ఎందుకు సిట్టుకు గానీ సిబిఐ గానీ ఎందుకు చెప్పలేదన్న విషయాన్ని మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అలాగే అది అవును. ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి లోకల్ కార్పెంటర్ చేత ఆమె కొత్త చేయించింది, పగలగొట్టింది. అది క్లియర్ గా ఉంది. అప్పుడు పాతది ఈ విషయాన్ని సిబిఐ గానీ ముందున్నటువంటి సిట్టు వాళ్ళకి గానీ ఎందుకు చెప్పలేదు? ఒకవేళ దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అయితే డోర్ ఫ్రీగా ఓపెన్ అయ్యి ఉంటే ఈ టవర్ బోల్ట్ గానీ లాక్ గానీ ఎందుకు బ్రేక్ అవుతాయి? అది మనం చెప్పేది కాదు. అది సిట్ 1 వాళ్ళు తీసినటువంటి డాగ్ స్క్వాడ్ వాళ్ళు తీసినటువంటి ఎవిడెన్స్ లో ఉన్నది. అది మనం కూడా ఇటీవల తీసుకున్నాము, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. దాని మీద తొందరలో మనం కూడా ఒక కోర్టు ముందు వచ్చేదానికి కూడా కార్యక్రమం చేస్తాము. అలాగేనా ఇంకొక విషయం, మీరు 10 పాయింట్లు అంటున్నారు, 11వ పాయింట్ ఒకటి యాడ్ చేయాల్సిన అవసరం ఉందన్నా. ఆ 11వ పాయింట్ ఏంటంటే నార్కో టెస్ట్ ఎవరెవరితో పెడుతున్నారు. అవును, ఒక నరేటి రాసి పెడితే సరిపోతుంది కదా. శివప్రకాష్ రెడ్డి కరెక్ట్ అండి, శివప్రకాష్ రెడ్డి కరెక్ట్, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి.
నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నార్కో పంపితే ఒకవేళ ఆయన ఆ సంఘటనకు సంబంధం లేకపోతే ప్రజల్లో కూడా మంచి పేరు వస్తుంది కదా ఆయనకి. అవును. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా డిమాండ్ చేయాల్సి ఉంటుంది. అలాగేనా ఇంకో విషయం, ఇప్పుడు అప్రూవర్ అనేది చట్టంలో ఎక్కడ ఉంటుందంటే ఒక సంఘటనకు సంబంధించి ఎలాంటి ఐ విట్నెస్ కానీ ఇయర్స్ ఎవిడెన్స్ కానీ ఏమీ దొరకనప్పుడు వాళ్ళలో ఇన్సిడెంట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో ఒకరిని అప్రూవర్ గా తీసుకుంటాం. అప్రూవర్ గా తీసుకోవడానికి అవసరమే లేకుండా ఆల్రెడీ వాచ్మెన్ రంగన్ ఏం చెప్పాడు, 1 to 4 అనే వ్యక్తులను ఐడెంటిఫై చేశాడు, సీన్ లో చూశాడు, ఇంట్లో చూశాడు. అన్ని చూసినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇతన్ని అప్రూవర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? పోనీ ఇతను ఏ రోజు కూడా సిట్ 1, 2, 3 అనే 3 సిట్లు జరిగినాయి, ఏ సిట్లలో కూడా ఈ విషయాలను ఎక్కడ కూడా ప్రస్తావించాల.